పహల్గామ్ ఉగ్రదాడికి నెల రోజులు పూర్తయింది. బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించినారు ఉగ్రవాదులు. 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. నెల రోజులుగా పహల్గామ్ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో ఉగ్ర వేట కొనసాగిస్తున్నాయి భద్రతా దళాలు. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న 14 మందిలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా దళాలు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు సాగుతోంది. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, నెల రోజుల తర్వాత ప్రెజెంట్ పహల్గామ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, అండ్ ఎన్ఐఏ దర్యాప్తు గురించిన అప్డేట్స్ ఏంటి? యావత్ ప్రపంచావన్నీ కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ఖండించింది. ఇంకా ఎవరు కూడా ఈ ఘటన మర్చిపోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ఘటనలో పాల్పడిన ఉగ్రవాదులు, లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్రవాదులు ఈ నరమేధాన్ని సృష్టించారు. 3 ఉగ్రవాదులు, ముఖ్యంగా హాసిమ్ ముసా, అలాగే అలీబాయ్, ఆదిల్ హుస్సేన్, వీరి కోసం ఇంకా ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరితో పాటుగా అక్కడున్న లోకల్ టెర్రరిస్టులను కూడా ఇప్పటికే ఏరివేయడం జరిగింది. 14 మంది టాప్ లిస్ట్లో ఉంటే లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించిన 6 ఉగ్రవాదుల్ని ఇటు షోపియాన్ అలాగే త్రాల్ ఈ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చడం జరిగింది. ఈరోజు కూడా కిస్టావర్ ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ కొనసాగుతుంది. జైషే మహమ్మద్కి సంబంధించిన 4 ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నెల రోజులు సుమారు 720 గంటలుగా ప్రస్తుతం భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా, ముఖ్యంగా చలి అలాగే వర్షం, ఈదురుగాళ్ళు, సో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే దక్షిణ కాశ్మీర్ అడవుల్లో అనంతనాగ్, షోపియాన్ అలాగే ఈ పూంచ్ ఈ జిల్లాల్లో ప్రధానంగా కిస్టావర్ ఈ జిల్లాల్లో ఇంకా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సరిహద్దులు దాటకుండా ఎక్కడికక్కడ డ్రోన్లు, హెలికాప్టర్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కూడా భద్రతా దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. సో ఉగ్రవాదుల్ని లొంగిపోవాలని చెప్తున్నారు. ఒకవేళ కాల్పులు జరిపితే వారిని అక్కడే మట్టుబెడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. స్థానిక ఉగ్రవాదుల నివాసాలని పేల్చివేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగింది. అయినా కూడా ఇంకా ఈ ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు నెల రోజులుగా. సో వారి కోసం ఎన్ఐఏ టీమ్స్ ముఖ్యంగా గాలింపు చర్యల్ని ముమ్మరం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే 90 మంది పైన యూఏపీఏ కేసులు, అలాగే 3000 మందిని ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అలాగే గతంలో అరెస్ట్ అయిన ఉగ్రవాదులు, జమ్మూ కాశ్మీర్ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను కూడా ఎన్ఐఏ ముఖ్యంగా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అలాగే ప్రత్యక్ష సాక్షులు, ఆ రోజు టూరిస్ట్ స్పాట్లో చనిపోయిన వారు, వారి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలని ఆధారంగా చేసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం ఇంకా ఈ ఉగ్రవాదుల వేట అనేది కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు కావాల్సిన అన్ని చర్యలను కూడా భద్రతా దళాలు తీసుకుంటున్నాయి.